దళ మహిమ. ఒక వ్యక్తి ప్రతిరోజు అడవికి వెళ్తూ ఆకుకూరలు కోసుకొని అమ్ముకుంటూ జీవనం గడుపుతూ ఉండేవాడు. అలా తాను రోజు అడవికి వెళ్ళి దారిలో ఒక గుడిసెలో ముందుగా ఒక ముసలాయన 7 కొండల స్వామి విగ్రహం చిన్నదిగా పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి చాలా ముచ్చటపడేవాడు. మనం కూడా ఇలా చెయ్యాలి అని అనుకున్నాడు, కానీ చెయ్యలేకపోయాడు. అతను అడవిలో ఆకుకూరలు కోసుకుంటూ తులసి చెట్టును కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి, మనము ఎలాగూ పూజ చేయలేము, ఇవి కోసుకు వెళ్ళి ఆ బ్రాహ్మణునికి ఇద్దామని అనుకున్నాడు. కోసిన ఆకుకూరలతో పాటు తులసి దళాన్ని కట్టలు కట్టి నెత్తిన పెట్టుకొని వచ్చి అతడు తెలియని విషయం ఏమిటంటే నల్లనాగు ఒకటి అందులో దాగి ఉంది. అతను వెళ్ళే గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి రని ఆ ముసలాయన బయటకు వచ్చాడు. తల తిప్పుకొని చూశాడు. బ్రాహ్మణుడితో, అయ్యా, తులసి దళాలు తెచ్చాను, పూజకు నేను చెయ్యలేను, అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు 1 నిమిషం కళ్ళు మూసుకుని తన దివ్య దృష్టితో తులసి దళాలు తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడి ఉండడం గమనించాడు. ఆ బ్రాహ్మణుడు అతడితో, నాయన, నేను చెప్పే వరకు ఈ కట్టలను నీ తల పై నుండి దించకు అని చెప్తాడు. గుడిసెలోకి వెనుక నుండి వెళ్ళి ఒక మంత్రం జపించి రాహువు వచ్చాడు. రాహువు నమస్కరించి, ఎందుకు అతన్ని వెనుక వచ్చావో అని అడిగాడు. రాహువు బ్రాహ్మణునికి నమస్కరించి, నేను ఈరోజు ఇతన్ని హాని చేయాలని ఉంది, అదే ఆ వ్యక్తి విధిరాత, కానీ అతడు తన తలపై తులసి దళాన్ని మోస్తూ ఉన్నాడు, అందుకే నా పని చేయలేకపోతున్నాను అని, అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అంటాడు. ఈ విషయం వినగానే బ్రాహ్మణునికి చాలా జాలేసింది. ఎప్పుడు రానివాడు ఈరోజు పూజకు తులసి దళాన్ని తీసుకొని రావడంతో ఇతడికి ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగాడు రాహువును. అయ్యా, మీరు ఎన్ని రోజులు పూజ చేసినా పుణ్యఫలాన్ని అతనికి దానం ఇచ్చినట్లయితే ఇతడికి ఈ గండం నుంచి తప్పించవచ్చు అని రాహువు చెప్పగానే బ్రాహ్మణుడు వారు ఏమీ ఆలోచించకుండా నేను నా ఇన్ని రోజుల పూజ ఫలాన్ని ఈ వ్యక్తికి దానం ఇస్తున్నా అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి ఇక ఏం చేయలేక సంతోషంతో వెళ్ళిపోయాడు. తర్వాత ఆ పాము మాయమైపోయింది. ఒక తులసి దళం చేత ఇంత అద్భుతమా? ఒక దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడమా? మనము సంపాదించుకున్న పుణ్య ఫలము ఇంత శక్తి గలదా? దేవ అనుగ్రహం బ్రహ్మరాతను మార్చే శక్తి గలదా అని ఆ బ్రాహ్మణుడు కూడా ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, ఇక నుంచి రోజు నాకు తులసి దళాలు తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు. సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని, తప్పకుండా తెచ్చి ఇస్తాను అని ఒప్పుకున్నాడు.